దండోరా ఇప్పుడే ఈ మూవీ చూసొచ్చా. మూవీ ఎలా ఉందని అడిగితే యావరేజ్గా అనిపించింది నాకు. ఇంకా స్టోరీ గురించి మాట్లాడుకుంటే రవి అండ్ సుజిత అని ఇద్దరు ప్రేమించుకుంటారు. అదే ఊర్లో ఉన్న వాళ్ళందరికీ క్యాస్ట్ పిచ్ ఉంటుంది. ఇంకా ప్రేమించుకున్న వీళ్ళిద్దరు క్యాస్ట్ ఒకటే కాకపోవడంతో ఊర్లో ఒక పెద్ద రచ్చ అవుతుంది. ఇంకా వీళ్ళిద్దరు లవ్ స్టోరీ ఏమైంది, లాస్ట్ కి వీళ్ళ లవ్ స్టోరీని ఊర్లో ఉన్న వాళ్ళు యాక్సెప్ట్ చేశారా లేదా అనేది మూవీ స్టోరీ. మూవీలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ క్యారెక్టర్స్ కి చాలా బాగా సూట్ అయ్యారు. అందరి క్యారెక్టర్స్ కన్నా నాకు శివాజీ గారి క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. ఈ క్యారెక్టర్ శివాజీ కోసమే రాసుకున్నట్టుగా ఉంటుంది. సేమ్ కోర్టు మూవీలో మంగపతి క్యారెక్టర్ టైప్ లోనే ఉంటుంది. ఇంకా మూవీలో ఫస్ట్ హాఫ్ అయితే జస్ట్ యావరేజ్ గా అనిపించిందండి అంతే. ఫ్యూ నవదీప్ కామెడీ సీన్స్ అండ్ శివాజీ గారి క్యారెక్టర్ తప్పించి మిగతా సీన్స్ అంతగా అనిపించలేదు. మూవీలో లవ్ స్టోరీ కూడా చాలా రొటీన్ గా అనిపించింది. మనం చాలా మూవీస్ లో చూసినట్టుగానే ఉంటుంది. మూవీలో కామెడీ సీన్స్ కూడా అక్కడక్కడ తప్పించి అంతగా సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా సెకండ్ హాఫ్ కూడా సేమ్ ఫస్ట్ హాఫ్ లోనే యావరేజ్ గా అనిపించింది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కొద్దిసేపటి తర్వాత నుంచి మూవీ ఎటేటో వెళ్ళిపోతూ ఉంటుంది ప్రీ క్లైమాక్స్ వరకు. ఈ సెకండ్ హాఫ్ లో కోర్ట్ సీన్ అండ్ క్లైమాక్స్ సీన్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. అక్కడ వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. మెయిన్ గా శివాజీ అండ్ బిందు మాదిరి మధ్య వచ్చే సీన్స్ అయితే చాలా బాగా నచ్చాయి నాకు. ఇంకా మూవీలో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ ని చాలా బాగా రాసుకున్నారు. అందరి క్యారెక్టర్స్ కి ఒక ఇంపార్టెన్స్ అనేది ఇచ్చారు. నవదీప్ గారి క్యారెక్టర్ బాగుంటుంది కానీ కామెడీ కోసం వాడుకున్నట్టుగా ఉంటుంది మూవీలో. అంతేకాకుండా స్క్రీన్ టైం కూడా చాలా తక్కువగా ఉంటుంది. నేను ఇంకా మెయిన్ లీడ్ కింద చేశారేమో అని ఎక్స్పెక్ట్ చేశా, బట్ ఉన్నంత వరకు క్యారెక్టర్ బాగానే అనిపించింది. ఈ మూవీలో డైలాగ్స్ అయితే చాలా బాగా రాసుకున్నారు. ఇంకా యాక్ట్రెస్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ గురించి మాట్లాడుకుంటే ఓకేగా అనిపించాయి. సాంగ్స్ అయితే కొన్ని సిచ్యువేషన్స్ కి సంబంధం లేకుండా వచ్చినట్టుగా అనిపించింది. ఇంకా ఓవరాల్ గా మూవీ ఎలా ఉందని అడిగితే యావరేజ్ గా అనిపించింది నాకు. మీలో కూడా ఎవరైనా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలరు. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.